ఈజీ మనీ కోసం ఈజీగా మాన మర్యాదలు వదిలేస్తున్నారు కొంతమంది. అరే భాయ్ ఏ క్యా ఎంతలా అంటే భార్యతో హనీ ట్రాప్ చేయించాడు ఓ దరిద్రుడు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చో. భార్య పరాయి మగాళ్లతో శృంగారంలో బిజీగా ఉంటే వీడియోలు తీసేవాడు. వాటితో బ్లాక్ మెయిల్ దందాకు తెరలేపి వీరిద్దరూ కలిసి లక్షల్లో సంపాదన మొదలు పెట్టారు. అయితే వీరి అత్యాశే కరీంనగర్ పోలీసులకు చిక్కేలా చేసింది. అయిందా బాగైందా? వీరికి ఓ కొడుకు కూతురు ఉన్నారు. అయితే మార్బుల్ వ్యాపారంలో నష్టాలు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సరిగా సాగలేదు. అప్పులు పెరిగాయి. దీంతో భార్య లలితతో కలిసి కొత్త దందా మొదలు పెట్టాలనుకున్నాడు 31 ఏళ్ల శరత్. ఆ విషయాన్ని నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా కూడా చెప్పాడు. ఆమె కూడా సపోర్ట్ చేస్తానంది. అప్పు తెరాలన్నా సుఖంగా బ్రతకాలన్నా కూడా వ్యభిచారం ది బెస్ట్ ఆప్షన్ అనుకున్నారు. అయితే అందులో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా కూడా మరో గలీజ్ పని మొదలు పెట్టారు. బ్లాక్ మెయిల్ వ్యభిచారంతో భారీగా డబ్బులు వస్తాయని ప్లాన్ చేశారు. అంతేకాదు ఇన్స్టా అకౌంట్లలో ఫోటోలను పరిశీలించి వ్యాపారులు డబ్బున్న వారిని మాత్రమే టార్గెట్ చేసేవారు. ఇన్స్టాలో ఫోన్ నంబర్ ఇచ్చేవాడు. ఇక ఆన్లైన్ లో అందగత్తెలు దొరికితే చాలు సులభంగా పడిపోయే వీక్ హృదయాలు లలిత ట్రాప్ లో పడ్డారు. ఫోన్ నంబర్ నీతో వింత నాటకం. నువ్వు లేక నేను ఉండలేనంటూ కబుర్లు చెప్పేది. ఇక ఆ తర్వాత శృంగారం మొదలు పెట్టేది. తన భార్య పరాయి వ్యక్తితో శృంగారం చేస్తుంటే వాటిని వీడియోలు తీస్తూ ఉండేవాడు ఈ శరత్. సీక్రెట్ అంత చెత్త నా కొడుకు, లోఫర్ నా కొడుకు, పాపిస్ట్ నా కొడుకు. మాస్కులు వేసుకుని మీ వీడియోలు మాత్రం బూత్ సైట్లలో అప్లోడ్ చేస్తాం, ఆ తర్వాత వాటంతటవే వైరల్ అవుతాయి, పరువు బజార్న పడదనుకుంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. అలా ఎవరి శక్తి మేర వారు లలిత అందాలకు సమర్పించుకునేవారు. డబ్బులు బాగా ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.